నూనె ఏది బా దొరికిందయ్యా సరైన ముక్క. దులు ఆడలా కోస్తా ఉంటే కింద పళ్ళు పడతానే ఉన్నాయి. 3-4 కేజీలు ఉంటాయేమో. ఈ ముక్కిన తర్వాత మీకు తీసి పెడతాను ఎలా ఉంటుందని. లాస్ట్ టైం తేనె తీసాం కదా, అదే ప్లేస్కి వచ్చాము మళ్ళీ తేనె తీయడానికి. ఈరోజు మా సబ్స్క్రైబర్తో వచ్చాము. సర్ప్రైజ్ మీకు చూపిస్తాను ఆయన్ని. చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది నైట్. చూసారా చెట్లంతా మొత్తం నీళ్ళతో ఎలా కమ్మేసినాయో. ఇలా చెట్ల కింద నుంచి వంగుంటూ పాక్కుంటూ వెళ్ళాలి, లేదో నడుచుకుని వెళ్ళిపోయామంటే మొత్తం తడిచిపోతాం ఆకుల్లో ఉన్న వాటర్కి. మొన్న మా ఏం చెప్పాడు తెలుసా, అక్కడ నుంచి ఈగలు అలా అటువైపు నుంచి వస్తూ ఇటువైపు తేలుతున్నాయని చెప్పాడు రా. తేనేమో ఇక్కడ ఉందని చెప్పాడు. అందుకనే ఇక్కడ తవ్వి చూస్తే ఇక్కడ దొరికేసింది మాకు తేనె. ఇక్కడ దూరుతుందని మళ్ళీ మాయ వచ్చి మొన్న ఎప్పుడొచ్చి చూసాడంట. చూసి ఆ కణంలో కూడా ఉన్నట్టుందిరా, మళ్ళీ ఈగలు వెళ్తానే ఉన్నాయి, అది వేరు ఇది వేరు అనుకుంటాను, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పాడు. అందుకని వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తేనె తీయడానికి మనతో పాటు మన సబ్స్క్రైబర్ వచ్చారు. నీ పేరేంటి బ్రో? మా వీడియోస్ మీరు రోజు చూస్తారా? రోజు చూస్తాం బ్రో. నచ్చుతాయి మీకు? చాలా బాగుంటాయి. ఈరోజు మనకు తేనె దొరుకుద్ది అనుకుంటున్నారా లేదా? దొరుకుద్ది బ్రో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంతా? చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు ఎప్పుడైనా వచ్చారు ఇలాగా? ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇదే. ఇంకా మీ వీడియోస్ మాత్రం చాలా చూస్తున్నాను. చూసారు కదా. ఇంకా ఏంటి మనకి ఎంత దొరుకుద్ది అనుకుంటున్నారు తేనె? ఎంత దొరుకుద్ది అంటే దొరుకుద్దని, ఎక్కువే దొరుకుద్దని అనుకుంటున్నాను. చూడాలి మరి. చూసారు కదా, ఇలా మన వీడియోస్ చూసి ఎప్పటి నుంచో ఎప్పుడైనా తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చాను. చూద్దాం మనకి ఎంత తేనె దొరుకుద్దని లాస్ట్లో చూపిస్తాను. సరేనా? రండి. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, మీకు పక్కాగా నచ్చుద్ది. సరేనా? నాకు ఇదో అల్ల అక్కడ తెరకొస్తే ఇదంతా దిగొచ్చు కసి ముఖం అంతా ఇదంతా ఎంత ఈగలగా ఇది కలిసి ఇంకినా ఇంకినా కాసే కానీ ఇది ఎక్కడ కొన్నావే? ఇప్పుడైతే దాని అమ్మ కూడా కొరకడం. 2-3 దొరికినా బాగుండు తినడానికైనా. వా ఫస్ట్ దొరికింది అయ్యా. అన్నానో లేదో ఒక అట్ట దొరికింది. అలా క్షీణం ఉంటే కొంచెం ఫ్రీగా వచ్చేది, లేదా లోపల దాకా చేపెట్టాలంటే కష్టమే. అది మనకి స్టార్టింగ్లో దొరికింది ఇది. మొత్తం ఆయిలే. ఇంకా ఉందంట, తీస్తున్నారు. చూసారా పట్టుకోగానే చేయిలకి ఎలా అంటుకుంది ఆయిల్. ఎప్పుడెప్పుడు తిందామా అని ఫుల్గా వెయిట్ చేస్తున్నారా? ఇంకొక 2 నిమిషాలే. మొత్తం తీసిన తర్వాత కొంచెం దేవుడికి పెట్టి ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత దొరికిందో. చాలా బాగుంది. పడుకొని మరి అసలు అవ్వట్లేదు అక్కడ చేయబడ్డానికి. అలాంటిది కూడా మా కోసమని కష్టపడి తీస్తున్నారు ఆయన. ఏది వదిలే, ఏ పిల్లలు ఒక పిల్ల తీసి చూపి. ఇలా ఇగో చూసారు కదా, ఇదిగో ఇదిగో ఈ పిల్లలు చూసారు కదా, ఇవే పెద్ద అయిన తర్వాత తేనెటీగలు అవుతాయి. ఇలా చిన్నగా ఉన్నప్పుడు వీటితో కర్రీ చేసుకుంటారు, చాలా బాగుంది టేస్ట్. ఇగో ఈ తేనెటీగల్లో ముళ్ళు ఉంటుంది కదా, ఓ తేనెటీగ కరిసిందంటే ముళ్ళు మన బాడీలోకి వచ్చేసిన తర్వాత కంట్లో పడిపోయింది. ఇది ఆ ఈగ చనిపోద్ది, మళ్ళీ ఈగ మొలవద్దు దానికి. ఒక్కసారి కరిసిందంటే చనిపోద్ది ఆ ఈగ. ఆ రాణిగ కోసం నెతికాము చాలాసేపు. అప్పుడు లాస్ట్ వీడియోలో బయటకు వచ్చింది కదా, అది దొరికితే బాగున్నాం. చాలా నెతికాం కానీ ఎక్కడ దొరకట్లేదు. చాలా ట్రై చేసే మట్టుకి ఇప్పుడు మాకు ఒక 50% హనీ అయితే దొరికింది. ఇంకా కొంచెం ఉందని చెప్పారు, అది కూడా తీసినాక చూపిస్తాను మొత్తం ఎంత దొరికిందని. ఇగో మొత్తం 5 మంది వచ్చాం.
పోటీ చూసి వెళ్ళి బబ్బులు కమ్మ నవ్వినట్టు ఆ మీదకి ఎక్కిపోతాను కదా బాబాయ్. మీద కన్నం లేదా మీద కన్నం లేదా చిన్న కదా తాత మీరు తీసేసింది ఇలాడిదే కా ఇలాడిదే ఇలాడిపోనే తీసుకోమని కదా నువ్వు కూడా ఇగో హనీ టోపీ, దీంతోనే ఈగలు కరవకుండా దీన్ని తీస్తారు. ఎలా ఉంటుందో చూద్దాం మనకి. ఎలా నరా కరవ అసలు ఈగలు. తర్వాత ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ తేనె పెట్టేద్దాం. బుర్రకంటే భలే ఉండు. దొరికిందా? వా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. మాకు దొరికింది ఇది మొత్తం ఆయిల్, మొత్తం ఆయిల్ ముక్కలు. అది మా బామర్ దగ్గర ఉన్నాయి, మిగతాది అది దొరికింది. వెళ్ళిపోతున్నాం ఇంకా. పట్టరా ఇది తిను తినరా తిను. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. జై మంచి పీస్ నెంకుతానండి. హ్యాపీనా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సూపర్ ఉంది. ఇలాంటివి ఎంతైనా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంటికెళ్ళే దారిలో ఒక పెద్ద ఈతపల్లి చెట్టు ఉంది. ఖర్జూరం చెట్టు అంత ఉంటుంది అది. మా ఊరందట్లో అదొకటే చెట్టు ఈ అడవిలో. పళ్ళు సూపర్ ఉంటాయి, టేస్ట్ మాత్రం. మీకు ఎలా కోస్తున్నాం అన్నది చూపిస్తాను, చూసేయండి. ఇగో ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈతపళ్ళు. చూసారా ఎన్ని ఈతపళ్ళు ఉన్నాయో. అసలు చెట్టు ఎక్కకుండా ఎలా కోస్తామో చూపిస్తాను చూడండి మీకు. బాబోయ్, చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం, చూపిస్తాను. చూసారా అంత ఉంది చెట్టు. చెట్టు ఎక్కకుండా ఎలా కోస్తామని చెప్పాం కదా. ఇదిగో ఇలాగా ఎదురు కర్రకి చివర కత్తి కట్టాము. మా బామర్ది ఇటువైపు చెట్టు మీదకి ఎక్కి అక్కడ ఉన్న గెలలో కోస్తాడు. చూద్దాం మనకు పళ్ళు ఎన్ని దొరుకుతాయి ఏంటని. ఇగో కింద కూడా బోల్డ్ పడిపోయి ఉన్నాయి. ఇదిగో చూసారా ఖర్జూరం పండు అంత ఉంది. భలే ఉంది కదా. అటు చూసారా మా బామర్ది మొత్తం గెల్ల కోస్తున్నాడు పైనుంచి. చూడండి ఎంత హైట్గా ఉందో. ఈ చెట్టు ఎక్కేసాడు. అక్కడ ఆడలా కోస్తా ఉంటే కింద పళ్ళు పడతానే ఉన్నాయి. గెల కింద పడితే బాగుండు. తెగిందా? పడలేదు. అదిగో పడిందిరా. చూసారా ఎంత పెద్ద పళ్ళు. గెల ఇది వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే 2 రోజులకి అసలు సూపర్ పళ్ళు అవుతాయి. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత పెద్ద పళ్ళు చూడండి. తిరిపోయింది. రెండో గెల.
ఈ పెద్ద ఈత పళ్ళు ఉన్నాయి కదా, అచ్చం ఖర్జూరం సైజులో ఉంటాయి. సేమ్ స్వీట్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇదిగో చూసారా ఎంత బాగుందో, పంచదార లాగా. అద్దరిపోయింది. ఇంకా బోల్డ్ ఉన్నాయి కింద. చూసారు కదా, ఈ ఈతలో కాయలు కొన్నప్పుడు ఇలా ఉంటాయి. కొంచెం పరుగుకి వస్తే ఇలా ఎల్లో కలర్లో అవుతాయి. మొత్తం ముగ్గినేమో ఇలా ఈ బ్లాక్ కలర్లో ఇలాగా ఖర్జూరం పళ్ళు టైప్లో వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గెల్లు ఉన్నాయి కదా, ఇవి కూడా ఒక 2 రోజుల్లో పండిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా నీట్గా దువ్వేసుకొని కవర్లు వేసి ఇంటికి పట్టుకెళ్తాను. తర్వాత ఇవన్నీ ముగ్గినాక ఎన్ని రోజుల్లో ముగ్గుతాయో చూద్దాం. ముగ్గినాక ఎలా అవుతాయో చూపిస్తాను మీకు, సరేనా? ఇగో మొత్తం 2 గెలలు దూస్తే ఇంత వచ్చింది. ఒక 3-4 కేజీలు ఉంటాయేమో. ఈ ముగ్గిన తర్వాత మీకు తీసి పెడతాను ఎలా ఉంటుందని. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. ఇంకా మీ ముందరికి చాలా తీసుకొస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సరేనా? బాయ్.